ఫస్ట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ గ్రేట్ఫుల్ ఈవెంట్. అండ్ కిడ్స్ అందరు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కిడ్స్ని. అండ్ నేను ఇనిషియల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ ఎ పేరెంట్స్గా మీకు కానీ నాకు కానీ మనకున్న ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే, మన కిడ్స్ని మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఓల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళు మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలి అండ్ సేఫ్గా ఉన్న ప్లేసెస్లో ఉండాలి. దాంతోపాటు మంచి ఎథిక్స్ అండ్ వాల్యూస్ కూడా వాళ్ళు నేర్చుకోవాలి. అండ్ మనకు తెలుసు ప్రతి ఒక్క కిడ్, ప్రతి ఒక్క చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఎ వే. అండ్ ప్రతి చైల్డ్కి ఒకరికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఒకరికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది. సో ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్లో ఏం చేస్తామంటే, మనము టీచర్స్ అందరూ ఏ చైల్డ్కి ఏ నీడ్ ఉందా అది చూసుకొని వాళ్ళకి ఆ చైల్డ్కి తగినట్టు దాన్ని టీచ్ అండి. అండ్ ఇప్పుడు మనం చూస్తే ప్రొద్దుటూరులో సిబిఎస్ఈ స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకి స్టాండర్డ్స్తో పాటు మంచి ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మంచి మోడర్న్ క్లాస్ రూమ్స్ అండ్ హై ఎక్విప్డ్ ల్యాబ్స్తో మన ఊర్లోకి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పచ్చు, ప్రొద్దుటూరులో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చిందంటే మన ప్రొద్దుటూరు ఒక ఎన్విరాన్మెంట్ కానీ ద వే ద లుక్ అబౌట్ ద టౌన్, బికాజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తే ఆబ్వియస్లీ ద టౌన్ గురించి ఇంకా పాజిటివ్ వేలో స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ద పార్ట్ ఆఫ్ ద బిర్లా స్కూల్ and I heartily welcome each and every parent to be the part of the Birla Open Minds International School. And అందరూ కలిసి ఈ స్కూల్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు శ్రీనివాస్ కుమార్ గారికి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్.
యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పగలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా, పరమును విడచి పగలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. సూర్యుడా రావే దేవపుత్రుడా, నీదు రాక వల్లాను లోక సౌఖ్యమాయేను, భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు, నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గొను, దూత పాట పాడుడి రక్ష
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఓ, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. Click on powerful Bible passage Galatians chapter 4 verses 4 and 5 and John chapter 1 verses 14. This passage the scripture says, when the but full. My name is Gianu and I am from St. Joseph School Convent. A pleasant good evening to respect the elders, honorable judges and my brothers and sisters. Today I stand before you to speak on powerful Bible passage Galatians chapter 4 verses 4 and 5 and John chapter 1 verses 14. The scripture says, when the fullness of the time had come, God sent forth his son, born of a woman, born under the law, to redeem those who were under the law, that we might receive adoption as sons. What the message? This verse reveals God's perfect time, divine love and eternal plan for his world waited, nations shifted, prophets spoke, generation hoped, and
Allah, that we might receive adoption as sons. What a message! This verse reveals God's perfect timing, divine love, and eternal truth for humanity. When the fullness of the time had come, this tells us God is never too early, never too late. He is always right on time. He came to humanity to teach us lessons, powerful lessons, truth, and humanity. Born of you, human. He came to us in humility, taking human form, that He could understand our pain, our struggles, and our weaknesses. He became like us so that we could become like Him. And to redeem those who were under the law. And to redeem those who were under the law. Humanity was bonded by sin, enslaved by its consequences, and unable to save itself. But God came to redeem, to restore, and to set free. Enslaved by its consequences and unable to save itself. This scripture reminds us that God works with purpose, God acts on perfect timing, and God loves us enough to make us His family. And the Word became flesh and dwelt among us, and we beheld His glory, the glory as the only begotten Son, full of praise and truth. John chapter 1 verses 14. John chapter 1 verses 14. It declares with divine purpose that it declares with divine authority that the Word become flesh, not merely spoken, not simply heard, but seen, touched, and live among us. The eternal God did not remain distant in heaven. He stepped down into humanity, wrapped in flesh, walking among His own creation, and dwelt among us. He did not visit it briefly. He tabernacled with us. He stayed, He lived, He shared our world, our pain, and our struggles, yet without sin. God was no longer far away. He had become the Emmanuel, God with us. And today, let the scripture reminds us that God loves us enough to make us His family and behold His glory. And this scripture, I remind us, each of you, let this truth echo in our hearts, that God is not just spoken word, He is living word. Not just truth, perfect truth. Not just grace, eternal grace. And today we behold His behold His glory, and may our lives lifted with divine purpose and holy heart. I thank each of you with grateful heart. A day without prayer is a day without blessing. A life without prayer is a life without power. Good evening, ladies and gentlemen, respected judges, ladies and gentlemen. Today, I stand before you to speak one of the most powerful verses found in the Holy Bible in Luke chapter 1 verses 35. And the angel answered, "The Holy Spirit will come on you, the power of the Most High will overshadow you, the Holy One to be born shall be called the Son of God." Ladies and gentlemen, Luke chapter 1 verses 35 is one of the most powerful verses in the Bible, a verse that reveals mystery, miracle, and majesty of God's love for humanity. In the scripture, angel Gabriel speaks to Mary, a humble and a young woman chosen for divine purpose beyond human understandings. And Mary asks, "How will this be, since I do not know a man?" And the angel responds, "Not with science, not with logic, but with the supernatural assurance of heaven." And he says to her, "The Holy Spirit will come on you." This tells us God does not operate within the limits of a man. When God begins something, He finishes it not by His strength, not by His might, but by His Spirit. And He continues, "The power of the Most High will overshadow you." The word overshadow does not mean fear or darkness, but it means divine covering, protection, presence, and grace. Just as the shadow follows its source, the presence of God followed Mary and surrounded her with holy strength and heavenly glory. And finally, He declares, "The Holy One to be born shall be called the Son of God." Not just the ordinary child, not just the prophet, but the Savior of the world, Jesus
available. Luke chapter 1 verses 35 reminds us, when God's Spirit overshadows on our life, impossible becomes possible, ordinary becomes extraordinary, and a miracle never far from reach. Ladies and gentlemen, today I stand before you to speak one of the most beautiful movements found in the Holy Bible in Luke chapter 2 verses 15 and 16. When angel had left them and gone into heaven, shepherds said to one another, "Let us go to Bethlehem and see this thing that has happened, which Lord has told us about." They hurried off and they found Mary and Joseph and the baby who was lying in a manger. This passage reveals a powerful lessons about eagerness, faith, and obedience. When angel delivered a good news of Jesus' birth, shepherds does not hesitate, does not question or delay. They believed. They encouraged one another by saying, "Let us go and see." That showing faith is stronger shared, and the Bible tells they hurried off. Their response was immediate. Their hearts were ready, The steps were quick. And shepherds teaches us, when God speaks to us, we must act. Not tomorrow, not later, but now. Faith moves us forward. They are ordinary men and they are watching sheep in the night. Yet they are the witness of kings and kings. This tells us God does not choose us by status but by the willing heart. And when they arrived, they found exactly what God had promised. A savior in a humble manger, not wrapped in royal robes, but in simplicity. Yet they bowed Eve. They understood that the greatness is not defined where you born, but who you are. Dear friends, as like shepherds, may we never ignore God's call, walk in faith, support one another, and run towards God's purpose with joyful hearts. Because miracles are not only for those who wait, they are for those who hurry in obedience. Let me end this by saying, keep God first and you will be never last. Thank you. A very pleasant evening and a very happy and a joyous Christmas season to everyone gathered over here. Christmas. This one word reminds us joy, celebration, and a very quiet and strong story behind Christmas. The story that helps us to know how life works. The story that helps us to know how faith grows. The story that helps us to know how hope begins. And today, I, Manjusha, stand before you by the grace of God to speak on the message that the story behind the Christmas tells us. Christmas story is not a complicated one, but a very much simple one. It starts long before Bethlehem. In the Old Testament, in the book of Micah, chapter 5, verse 2, it says that something meaningful would come out of Bethlehem. Not from a powerful city, not from a center of power, but a very small and ordinary town of Bethlehem. What does Bible teaches us here? Here, Christmas teaches us that the importance is not decided by the size and power. The God's importance is very much, the parameters of God's importance is very much different from that of world's. And when the right time has come, Mary wasn't informed of how clearly her life is going to be unfolded. In the book of Luke, chapter 1, verse 35, the angel of God, Gabriel, appeared to her and said that the presence of God would be with her. There was no assurance of purpose, there was no ease of promise. All she was said that there would be presence of God which would be with her. Yet, Mary accepts everything, not because she understands everything, but she trusts in God the Father. And as humans, it moves very much close to us, because as very weak creatures and as human beings, we do come across several situations and we do go through several situations which would be very much uncertain in nature, which would be very much incomplete in nature. And at that point of time, all we need to do is that trust on the word of God, rely on the God the Father, trust in the Trinity, and move and march forward in this race of life. And coming to the news of the birth of the Savior, the first news of this birth of Savior, the Emmanuel, was not received by some kings or some queens or someone from the royal family. It was received by shepherds, which were very much far away from the importance of the world. This message itself teaches that God's priorities are different from that of world's.
world might see for power, it might see for education, money, validity and all, but God sees for sincerity. God sees for acceptance of heart. God sees for humbleness of heart. And then coming to the wise men were not aware of everything that they are going to in a journey. They were just aware of the direction and they followed the star step by step. What does Bible teaches us here? Bible teaches us here that faith is not about knowing everything in advance. Faith is about trusting God even when everything seems uncertain. God is not going to give you the clear and all answers. You need to trust Him regardless the circumstances that you are going to, and His grace of God will guide you and not the certainty of the situation. And yeah, I do want to end up here by saying that through this message of Christmas, we can learn the guidelines of life that Bible teaches us. The first thing is that you need to trust God regardless the circumstances you are going to. You need to trust in Him regardless how much unclear and incomplete your life is. And also, Christmas also reminds us that we need to create rooms, not in places, but rooms for patience in our hearts, room for kindness, room for understanding, so that Christmas will not just be in our history, but in our day-to-day lives, in our actions, in our words, in our way we speak to others, in our offices, in our colleges and all. So that's what the true meaning of Christmas. Wishing you all a very happy Christmas in advance. Thank you for listening to me. Good evening, everyone. I am Josephine from CSI Church Golden Jubilee. దేవుని కృపలో మీ ముందు నేను నిలబడడానికి అవకాశం ఇచ్చిన దండపాణి గ్రూప్ ఆఫ్ సంస్థకి అండ్ జడ్జెస్కి, ఇక్కడ ఓపికగా కూర్చొని ఇంత బాగా శ్రద్ధగా వింటున్న పెద్దలకి పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. I stand before you to say the powerful word, praise the Lord. Yes, praise the Lord. దేవుని మహిమ, దేవుని కృప లేకపోతే ఏమి జరగదండి, ఏమి జరగదు. ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, వన్ ప్రాసెస్, ఇంప్లిమెంటేషన్. బైబిల్లో మనం చూస్తే దేవుని పుట్టుక ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక ఒక ప్లాన్, ప్రాసెస్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఉన్నాయి. మనం లూకా 1:35 చూస్తే రిజల్టింగ్ ఇన్ ద మిరాక్యులస్ కన్సెప్షన్స్ ఆఫ్ జీసస్. మిరాకిల్, ఎస్, ఒక అద్భుతం. ఒక అద్భుతము ఈరోజు మీ ముందు మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ప్రాసెస్ అంటే, ఒక ప్లాన్ అంటే ఎలా ఉంటుందండి? 1 day ప్లాన్, 1 week ప్లాన్, 1 month ప్లాన్ అండ్ 1 year ప్లాన్ ఇస్ దేర్. బట్ కొన్ని సంవత్సరాల క్రితము ఈ ప్లాన్ జరిగిందండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక ప్లాన్, దానికి ప్రాసెస్, ఇంప్లిమెంటేషన్ అన్నీ జరిగాయి. యెషయా 7:14, యెషయా 9:6లో చూస్తే ఒక సూచన ఇవ్వబడింది. ఈ మిరాకిల్కి ప్లాన్ ఏంటి? యెషయా 7:14లో కన్యక గర్భవతి అయి. పాసిబుల్ అండి? పాసిబులా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ని గాడ్ కెన్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. అయితే ఈ ప్లాన్ కన్యక గర్భవతి అయి కుమారుని కనను. కుమారుని కంటుందని ముందే చెప్పేశారు. మనమైతే ఎవరో ఒకరు పుడతారులే అనుకుంటాం కదండి, ఎవరో ఒకరు పుడతారు అనుకుంటాము. ఇప్పుడు ఈ కాలంలో ఏమనుకుంటున్నాము, వాళ్ళకి ఏం పేరు పెడదాము అని ఆలోచిస్తుంటాం కదండి, కదా? మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అట్లీస్ట్ తల ఎస్ ఒక పేరు అనుకుంటాం. కొన్ని సంవత్సరాల క్రితం పేరు కూడా చెప్పబడింది. ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆ పేరుకి అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాం. నిజం. జగత్తు పునాది
ముందే చెప్పబడింది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంట. ఒక రాజు అంటే రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి కదండి. ఒక రాజు పుట్టబోతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే సామాన్యమైన రాజు కాదండి, శారీరకంగా సంబంధించిన రాజు అస్సలు కాదండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధంగా జన్మిస్తున్నాడు కదండి. ఆయన పుట్టుక పరిశుద్ధం, ఆయన పెంపకం పరిశుద్ధం. ఏ కలంకం కూడా ఆయన కంటకుండా తన జీవిత కాలం అంతా జీవించాడు. అయితే దేవుడు మనకు తోడే ఉన్నాడు. మనకి ఎవరన్నా తోడుగా ఉంటే ఎలా ఉంటుందండి? ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ స
శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను వచ్చేను వచ్చేను ఈ లోకానికి వచ్చేను తెచ్చేను తెచ్చేను సంబరాలు తెచ్చేను విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను వచ్చేను వచ్చేను ఈ లోకానికి వచ్చేను తెచ్చేను తెచ్చేను సంబరాలు తెచ్చేను ఊరు వాడ కలిసి ఈ వార్త చెప్పేద్దాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం ఊరు వాడ తిరిగి ఈ వార్త చెప్పేద్దాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను దూతలు చెప్పారంట రక్షకుడు పుట్టాడని గొల్లలు వచ్చిరంట పాలుని చూచిరంట ఆ దూతలు చెప్పారంట రక్షకుడు పుట్టాడని గొల్లలు వచ్చిరంట పాలుని చూచిరంట పరలోక దూతల సమూహముతో స్తోత్ర గీతాలు పాడిరంట రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్ళిరంట గురువాడ తిరిగి ఈ వార్త చెప్పేద్దాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం వాడ తిరిగి ఈ వార్త చెప్పేద్దాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం Okay, thank you. దీప్తి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ దీప్తి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్